నమస్తే, వెల్కమ్ టు 3T టీవీ న్యూస్. వికారాబాద్ జిల్లాలో కల్తీ ఐస్ క్రీంలు తయారు చేస్తున్న ఫ్యాక్టరీలపై వికారాబాద్ జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి 6గురిపై కేసులు నమోదు చేసి 29 లక్షల రసాయనాలను స్వాధీనం చేసుకున్నారని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు. వికారాబాద్ పట్టణానికి చెందిన మణికంఠ ఐస్ క్రీం ఫ్యాక్టరీ, ఎన్నెపల్లి చౌరస్తాలో ఏకే ఐస్ క్రీం ఫ్యాక్టరీ, పరిగి పట్టణంలో మహా ఐస్ క్రీం ఫ్యాక్టరీ, శ్రీ దుర్గా ఐస్ క్రీం ఫ్యాక్టరీ, తాండూరు పట్టణంలో సోను గీత ఐస్ క్రీం ఫ్యాక్టరీ, రాయల్ ఐస్ క్రీం ఫ్యాక్టరీ ఓనర్ వాహిద్లపై కేసు నమోదు చేసి 29 లక్షల రసాయనాలను విలువగల రసాయనాలను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ తెలిపారు. వికారాబాద్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్కి మరియు ఎస్ఐ ప్రశాంత్ వర్ధన్కి వచ్చినటువంటి సమాచారం మీద ఒకేసారి వికారాబాద్ టౌన్, తాండూరు టౌన్, పరిగి ఈ ప్రాంతాల్లో ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీలలో అనాథరైజ్డ్గా హానికరమైనటువంటి రసాయనాలు వాడుతూ, డిఫరెంట్ ఫ్లేవర్స్ని వాడుతూ ప్రజల ఆరోగ్యానికి ఇబ్బంది కలిగించే విధంగా పాల్పడుతున్నటువంటి 6గురి మీద ఒకేసారి దాడులు చేయడం జరిగింది. వాళ్ళ వివరాలు చూసినట్లయితే మనకి వికారాబాద్ టౌన్లో మణికంఠ ఐస్ క్రీం ఫ్యాక్టరీ ఓనర్ అర్వ రామకృష్ణ మరియు ఏకే ఐస్ క్రీం ఓనర్ అవేష్ ఖాన్, పరిగిలో మహా ఐస్ క్రీమ్స్ ఓనర్ కామర్తి రమేష్, పరిగిలో శ్రీ దుర్గా ఐస్ క్రీమ్స్ ఓనర్ కావలి శ్రీకాంత్, తాండూరు టౌన్లో సోను గీత ఐస్ క్రీమ్స్ ఓనర్ మహమ్మద్ అఫ్సర్, రాయల్ ఐస్ క్రీమ్ ఓనర్ మహమ్మద్ వాహిద్. ఈ 6గురి మీద కూడా ఐపీసీ 420, ఐపీసీ 273 మరియు సెక్షన్ 59 ఆఫ్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ ప్రకారం వీళ్ళ మీద కేసులు నమోదు చేయడం జరిగింది. టోటల్గా ఈ యొక్క ఫ్యాక్టరీస్లో ఉన్నటువంటి ఈ మెటీరియల్ అంతా కూడా ఏదైతే ఇల్లీగల్గా, అనాథరైజ్డ్గా, తర్వాత ఇవి స్టీల్ ఫ్యాక్టరీస్లో మెటల్ కోటింగ్కి వాడేటటువంటి మెటీరియల్స్ని ఈ ఐస్ క్రీమ్స్లలో వాడడం చాలా హెల్త్ హజార్డ్స్ కలిగించే